పుస్తక ప్రియులకు నమస్కారం. మనం ఇప్పుడు పోలూరి హనుమత్ జానకి రామశర్మ గారిచే వ్రాయబడిన గణపతి ముని చరిత్రలోని మిగతా విశేషాలను తెలుసుకుందాం. 1913 ఆగస్టులో సికింద్రాబాద్లోని కర్కోలి అనే గ్రామంలో 4 నెలల పాటు తపస్సు చేశారు. ఎందరికో మంత్రదీక్షను ప్రసాదించారు. విశాలాక్షమ్మ గారు కూడా భువనేశ్వరి మంత్రాన్ని జపించి పాక మహిమను, అక్షయత్వ సిద్ధిని పొందారు. అంటే వండిన పదార్థాలకు అద్భుతమైన రుచి రావడమే కాకుండా ఎంతమందికైనా సరిపోయే విధంగా ఉంటుంది అన్నమాట. నాయనగారు కలమూరి వెంకట శాస్త్రి అనే శిష్యుడితో మరియు విశాలక్ష్మమ్మతో కలిసి వివిధ పుణ్యక్షేత్రాల దర్శనాన్ని చేసుకున్నారు. పండిత సభలలో ఉపన్యాసాలిచ్చారు. అష్టవర్ష భవేత్ కన్య అనే శ్లోకం కల్పితం అని చెప్పి ఆడపిల్లలకు రజోదర్శనం అయిన తర్వాత 3 సంవత్సరాల వరకు వివాహం జరిపినా అది కన్యా వివాహమే అవుతుంది అని నిరూపించారు. వేదములు, శాస్త్రములు, సాంప్రదాయములు 3 సమానమైన ప్రమాణాలుగా తీసుకోవడం తప్పని, శాస్త్ర సాంప్రదాయాలను కాలానుగుణంగా సంస్కరించుకోవడంలో తప్పులేదని అభిప్రాయపడ్డారు. గోకర్ణంలో 20 రోజులు తపస్సు చేసి పరశురాముడి తేజస్సు తనలో ప్రవేశించినట్లు అనుభూతి చెందారు. జూలై 23, 1917లో అరుణాచలంలోని విరూపాక్ష గుహలో సకుటుంబంగా ఉండడానికి భగవాన్ రమణుల అనుమతిని అడిగారు నాయన. మహర్షి దానికి సరే అన్నారు. కానీ పళనికి అది నచ్చలేదు. పళని తన బ్రహ్మచర్య నియమాన్ని అనుమానిస్తున్నాడని గ్రహించిన నాయన తన క్రోధాగ్నిని వదిలారు. గుహకు వేసిన తాళాన్ని తొలగించి దానిలో ప్రవేశించారు. ఇంతలోనే తన కోపానికి బాధపడుతూ ఎవరూ తన కోపానికి గురికావద్దు అని ఇంద్రుణ్ణి ప్రార్థించారు. కానీ కాసేపట్లోనే పెద్ద వర్షం పడి దానిలో ఒక పిడుగు దేవాలయంలోని రథంపై పడి దానిని కాల్చివేసింది. కొన్నాళ్లకే పళనిస్వామి చనిపోయారు. భగవాన్ నాయన వద్దకు వెళ్ళి ఇకపై ఎప్పుడూ కోపాన్ని తెచ్చుకోను అని నాయనచే ప్రమాణం చేయించుకున్నారు. విరూపాక్ష గుహ నుండి స్కందాశ్రమానికి వెళ్ళి దశమహావిద్యల సారాన్ని 475 సూత్రాలలో 3 రోజుల్లో రచించారు. హృదయ కుహర మధ్యే అనే శ్లోకానికి 300 శ్లోకాలతో 18 అధ్యాయాలతో వ్యాఖ్యాన గ్రంథాన్ని పూర్తి చేశారు. అదే రమణగీతగా ప్రసిద్ధి చెందింది. 1917 ఫిబ్రవరిలో భగవాన్ రమణుల సోదరుడికి తల్లి అలగమ్మకు సన్యాస దీక్షనిచ్చారు నాయన. 1918 అక్టోబర్ నుండి 1919 డిసెంబర్ వరకు సికింద్రాబాద్లో ఉన్నారు. ఆ కాలంలో గాంధీ గారి నాయకత్వంలో స్వరాజ్య ఉద్యమం చాలా ఉధృతంగా నడుస్తోంది. గాంధీ గారిలో మైత్రేయ ఋషి యొక్క అంశ ఉంది అని చెప్పారు నాయనగారు. 1922లో తన శిష్యుల కోసమై రాజయోగసారము అనే గ్రంథాన్ని వ్రాశారు. దానిలో యోగ సాధనా రహస్యాలు ఉన్నాయి. 1922 ఏప్రిల్లో అరుణాచలంలో ఉండగా తలలో తీవ్రమైన నొప్పి, వెన్ను నుంచి గొంతు వరకు విపరీతమైన వేడి బయలుదేరింది. తలలో నుండి టప్ టప్ అని శబ్దాలు రావడం మొదలై చంద్రకాంతి లాంటి వెలుగు తలలో నుంచి బయటికి వచ్చి గుహ అంతా వెలుగుతో నిండిపోయి తలలో నుండి ఆవిరి లాంటి పొగ రావడం మొదలైంది. తనకు శీర్ష కపాల భేదాలు 2 జరిగాయి అని చెప్పారు నాయనగారు. దాన్ని విన్న భగవాన్ సంతోషపడి నాయన యొక్క శరీరం విద్యుచ్ఛక్తితో నిండి ఉంది అని, లోహాన్ని తాకడం, ఉప్పు కారాలను తినడాన్ని వీరి శరీరం భరించలేదని, వట్టి నేలపై కూర్చోకూడదని, ఎక్కడైనా పాదరక్షలు లేకుండా ఉండరాదని, స్నానానికి ముందు తలకు బాదాం నూనె లేదా చిట్టాముదాన్ని రాయాలని చెప్పారు. ఆశ్చర్యకరంగా నాయనగారికి ఒక్క రాత్రిలోనే తలపై అరచేతి వెడల్పుతో జుట్టు ఊడిపోయింది. ఆ తరువాత ఇంద్రాణి సప్తశతిని 20 రోజులలో పూర్తి చేశారు. ఆ గ్రంథంలో నాయన స్త్రీల స్వాతంత్రాన్ని రక్షించాలని, పంచముల దైన్యత్వాన్ని తొలగించాలని, ధర్మం పేరుతో ఉన్న అధర్మాలను హరించాలని,
వేదార్థాలకు సందేహాలను తీర్చాలని, ఘోరమైన కుల భేదాలను తొలగించాలని ఇంద్రాణిని ప్రార్థించారు. 1923 డిసెంబర్లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలకు బొలుసు సాంబమూర్తి గారు నాయనను ఆహ్వానించారు. అక్కడ స్త్రీ హక్కుల గురించి ఏర్పాటు చేసిన సభలో స్త్రీలకు ఉపనయనము, హోమము, శ్రాద్ధ క్రియలలో పురుషులతో పాటు సమాన హక్కు ఉంది అని నిరూపించారు. అస్పృశ్యత అనగా పంచములను తాకకుండా ఉండడం సరికాదు అని చెప్పారు. 1924లో కార్యకర్తల ఒత్తిడి చేత ద్రవిడ రాష్ట్రీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఉన్నారు. హిందీకి బదులుగా సంస్కృతం జాతీయ భాషగా ఉండాలి అనేది నాయన అభిప్రాయం. రాష్ట్ర నిబంధనము అనే గ్రంథాన్ని వ్రాశారు. అంతేకాదు సంస్కృతం ప్రపంచ భాష కావాలని లాలి భాషోపదేశ అనే గ్రంథాన్ని వ్రాశారు. సంస్కృతం తెలియడం వల్ల సనాతన వేద విజ్ఞానం ప్రజల్లోకి తేలిగ్గా వెళ్ళగలదు అని వీరి నమ్మకం. 1926లో పూర్ణ అనే నవలను వ్రాశారు. జూలై 26, 1926లో విశాలాక్షమ్మ గారు అనారోగ్యంతో పరమపదించారు. గణపతి ముని అభిప్రాయాలు రమణాశ్రమ లక్ష్యాలకు విరుద్ధాలని కొందరు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీనిని గణపతి ముని, భగవాన్ రమణులు ఇద్దరూ మౌనంగా విని ఊరుకున్నారు. 1927 ఫిబ్రవరిలో సికింద్రాబాద్లో జరిగిన శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం యొక్క రజతోత్సవానికి అధ్యక్షుడిగా ఉన్నారు. ఎన్నో సంవత్సరాలు ఎన్నో గ్రంథాలు చదివిన వారికంటే కొన్ని నెలలు తపస్సు చేసిన వారికి ఎక్కువగా వాక్కు యొక్క శక్తి సంపదను పొందుతారు అని, మహామహా గ్రంథాలన్నీ అలా రచించబడినవే అని చెప్పారు. రచనలు ప్రజలకు అర్థం అవ్వాలంటే గ్రాంధిక భాషలోనే రచించాలని చెప్పారు. ఎందుకంటే వ్యవహారిక భాష ఒక్కో ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అలా అన్ని ప్రాంతాల వారికి అర్థమవ్వాలి అంటే గ్రాంధిక భాషలోనే రచనలు చేయాలి అనేది వారి అభిప్రాయం. ఇతర భాషలపై గల ప్రేమను మాతృభాషపై కూడా కనబర్చాలి అనేది వీరి భావన. ఫిబ్రవరి 25, 1927లో ఆది హిందూ సంఘం వారు మాడపాటి హనుమంతరావు గారి ఇంటి నుండి పల్లకీలో ఊరేగిస్తూ వారు ఉండే హాస్టల్కి తీసుకువెళ్ళి ముని అనే బిరుదును ఇచ్చారు. భాగ్యరెడ్డి వర్మ గారు సమ్మాన పత్రాన్ని చదివారు. అక్కడి నుంచి అరుణాచలం చేరుకున్నారు నాయనగారు. పితృకర్మల ఆవశ్యకతను తెలుపుతూ తద్దినాలైనా తప్పకుండా పెట్టాలి అని చెప్పారు. భగవాన్ రమణులు రాసిన ఉపదేశసారంను చూసి దానికి లఘు వ్యాఖ్యను వ్రాశారు. రమణాశ్రమంలోని పరిస్థితుల్ని గమనించిన నాయనగారు అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుని శ్రీ అరవిందుడు నాయనను చూడాలి అనుకుంటున్నాడని తెలిసి అరవిందాశ్రమానికి చేరుకున్నారు. అరవిందుడు క్రిందటి జన్మలో నాయనగారితో కలిసి తపస్సు చేశారు అని తెలిపారు. అక్కడ ఒక వారం రోజులుండి జనని అనే గ్రంథానికి పీఠికను వ్రాసి తత్వానుశాసనం అని 108 సూత్రాలతో కూడిన రచనను చేశారు. 1929లో దైవరాతుడి ఆహ్వానం మేరకు గోకర్ణం చేరుకున్నారు. శిరసికి దగ్గరలో గల కులువే అనే గ్రామంలో ఉన్నప్పుడు ఒక పాకలో కూర్చుని శిష్యులతో మాట్లాడుతూ ఉండగా అగ్ని గడ్డివాములకు అంటుకుని ఆ పాకను చుట్టుముట్టింది. వెంటనే పారాశరుని అగ్ని మంత్రాన్ని అస్త్రంగా ప్రయోగించగా పాక నుండి సుడిగాలి బయలుదేరి గడ్డివాములను అగ్ని జ్వాలలతో సహా దూరంగా పడవేసింది. ఒకసారి నాయనగారి కుమారుడు మహాదేవుడి చేయి విరగగా ఋగ్వేదంలోని అస్థిసంధాన మంత్రాన్ని పఠించి క్షణంలో విరిగిన చేతిని అతికించారు. 1931 ఫిబ్రవరి వరకు కులువేలో తపస్సు చేస్తూ కాలం గడిపారు. అక్కడి నుంచి శిరసిలోని ఆనందాశ్రమానికి చేరుకుని ఎంతోమందికి మంత్రదీక్షల్ని ప్రసాదించారు. ఆనందాశ్రమం నుంచి నాయన భగవాన్ రమణులకు ప్రతి మంగళవారం ఒక ఉత్తరాన్ని వ్రాస్తూ ఉండేవారు. వాటిలో నాయనగారి సొంత దస్తూరితో ఉన్నవి కొన్నింటిని వీక్షకులు స్క్రీన్పై చూడవచ్చు. ఆ లేఖలలో తన ఉపాసనా బలం చేత భరతమాత దుర్గతిని తొలగించాలనే కాంక్షని వ్యక్తపరిచారు నాయన. మార్చి 14,
1931న ఉన్నది నలబది అనే గ్రంథాన్ని సద్దర్శనం పేరుతో సంస్కృతంలోకి అనువదించారు. ఆపై ప్రచండ చండీ త్రిశతి అనే గ్రంథాన్ని ఈశోపనిషత్తుకు లఘు భాష్యాన్ని వ్రాసారు. ఋగ్వేదాన్ని శోధించి మహాభారత కాలంలోని వీరులందరూ మంత్రదష్టలే అయినా దేశం కోసం యుద్ధాలని చేసినట్లు చెప్పారు. దీనిని వివరిస్తూ భారత చరిత్ర పరీక్ష అనే గ్రంథాన్ని వ్రాసారు. ఈ గ్రంథంపై విశాఖపట్టణంలో ఇచ్చిన ఉపన్యాసాలకు ముగ్ధుడైన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రాచీన విద్యా పరిశోధనల శాఖలో చేరాలి అని కోరారు. కానీ తన తపస్సు విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు నాయనగారు. కలువరాయిలో ఉండడానికి ఆయన కుమారుడు ఏర్పాట్లు చేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఖరగ్పూర్ మీదుగా కలకత్తా చేరుకున్నారు. అక్కడ లక్ష్మీకాంతం గారింట్లో కొన్నాళ్ళున్నారు. 1935 ఆగస్టులో మళ్ళీ ఖరగ్పూర్ చేరుకున్నారు. అక్కడే కంచి కామకోటి పీఠాధిపతులైన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిని దర్శించుకున్నారు. సెప్టెంబర్ 1, 1935 నాడు వినాయక చవితి రోజున నాయనను విఘ్నేశ్వరుడిగా పీటపై కూర్చోబెట్టి షోడశ ఉపచార పూజలను చేశారు. అలవాటుగా పురోహితుడు పూజ అనంతరం ఉద్వాసనా మంత్రాలను కూడా చదివారు. కానీ కొంతకాలానికి అది నిజమైన ఉద్వాసన అవుతుందని ఎవరూ అనుకుని ఉండరు. ఖడ్గపురంలో నాయనగారి తపస్సు కోసం ఒక ఆశ్రమాన్ని నిర్మించారు. అక్కడ శిష్యుల కోరిక మేరకు స్వర్ణసిద్ధిని ప్రదర్శించారు. ఒక రాగి నాణానికి తమ చెమటను పట్టించి అది మొదట నల్లగా మారి ఆపై పసుపు రంగును పొంది ఆపై బంగారు కాసుగా మారింది. ఆ కాసుపై అందరికీ ఆశ కలగడం చూసి దానిని దూరంగా విసిరివేయమన్నారు నాయనగారు. శిష్యులతో స్వలాభం లేని కర్మలు చేయాలని, వైదిక మతానికి ఇతర మతాలు ఏవీ సాటి రావని, వేదాలలోని మంత్రాలను ఆధ్యాత్మపరంగా వ్యాఖ్యానించాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. నింపుర సమీపంలో గల ఆశ్రమంలో ఉన్న నాయనకు ఆహారం విషయంలో తగిన శ్రద్ధ తీసుకునేవారు లేకపోవడంతో శరీరంలో వేడి ఎక్కువై భుజం క్రింద సెగగడ్డ వచ్చింది. అది తగ్గాక అతిమూత్ర వ్యాధి వచ్చింది. ఒకనాడు నాయన నా దివ్య శరీరము నాకు వశమై ఉంది అని చెప్పారు. కానీ అది ఏదో యోగరహస్యం అని అనుకుని ఎవ్వరూ పట్టించుకోలేదు. జూలై 21, 1936న నాయన ఆరోగ్యం బాగా క్షీణించింది. భగవాన్ రమణులకు కుమారుడు మహాదేవునకు తంతిలో వార్త అందించారు. మహాదేవుడు వెంటనే అక్కడకు చేరుకున్నారు. 25 జూలై 1936 మధ్యాహ్నం 1:30 గంటలకు శిష్యులు చేసిన హోమంలో కూర్చున్నారు. అందరూ వెళ్ళిపోయాక మంచంపై పడుకుని 2:30 గంటలకు అనాయాసంగా శరీరాన్ని వదిలివేశారు. ఈ వార్త తెలిసిన భగవాన్ కన్నీటితో పోయినాడా, అలాంటివాడు మనకు ఎక్కడి నుంచి వస్తాడు అన్నారు. ఎన్నో సిద్ధులు పొందిన వాటిని తన అవసరానికి వాడుకోకుండా భరతమాత దాస్య శృంఖలాలను తెంచడానికి ఉపయోగపడాలని మనసా వాచా కోరుకున్న కావ్యకంఠ గణపతి మునిగారి పాదాలకు మనం అందరం రుణపడి ఉన్నాం. అందరూ కోరుకునే రసవాద విద్య లేక స్వర్ణ విద్య సామాన్యులమైన మనకే గనక ఉంటే ఇంటిని ఒంటిని బంగారంగా మార్చుకోవాలి అనుకుంటాం. కానీ దానిని తృణప్రాయంగా చూసి తాను గురువుగా భావించిన రమణులకు ప్రియ శిష్యుడై రమణుల సందేశాన్ని తాను వెళ్ళిన చోటల్లా వ్యాప్తి చేసి గురువు రుణం తీర్చుకున్న నిజమైన ముని నాయన. సమాజంలోని దురాచారాలను రూపుమాపాలి అని కోరుకున్నారు. ఇలా ఇంటిని వదిలి దేశం కోసం వారిదైన పంతాలో త్యాగాలను చేసిన వారు ఎందరో. వారందరికీ మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తూ మరో మంచి పుస్తకంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.